కూటమి నేతలు ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థిని చెప్పడం దారుణమంటూ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ మంత్రులు నేతలు ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారన్నారు. టీచర్ ఎమ్మెల్సీగా శ్రీనివాసరావు నాయుడు ఎన్నికైన తర్వాత ఆయన విజయంలో కూటమి పాత్ర ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఏ రోజు శ్రీనివాసరావు నాయుడు తమ అభ్యర్థిని కూటమి నేతలు ప్రకటించలేదన్నారు. శ్రీనివాసరావు నాయుడు కూడా కూటమి తన మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకొకటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు